విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానం నుంచి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ రాజ్యసభకు పంపి ఆయన్ని గౌరవించుకుంటుంది అన్న ఒక పెద్ద ఎత్తున ప్రచారం సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జరుగుతుంది. అందుకు కారణం ఈమె ప్రధానమంత్రి సభల్లో వరుసగా చిరంజీవి గారు కనిపించడం, తెలంగాణలో కూడా కిషన్ రెడ్డి గారు ఇచ్చిన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇచ్చిన విందులో చిరంజీవి గారు కనిపించడం, ప్రధానమంత్రితో కలిసి భోంచేయడం, ఇలాంటి పరిణామాలన్నీ కలిస్తే ఇతను విజయసాయిరెడ్డి రాజీనామాకి అతను ప్రధానమంత్రితో చిరంజీవి గారు భేటీ అవుతున్న వాతావరణాన్ని మెర్జి చేసి కొంత ఊహాగానాలు అయితే స్పెక్యులేషన్స్ అయితే మీకు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అయితే దీన్ని చిరంజీవి ఖండించలేదు. ఇంతకుముందు అనేకం జరిగినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎస్ అనలేదు, నో అనలేదు. బట్ ఆయనైతే ఇంకా కాంగ్రెస్లో ఉన్నాననే ప్రయత్నం చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే ఇదైన తర్వాత మోడీతో దగ్గరగా ఉన్నారు, కిషన్ రెడ్డితో ఉన్నారు అన్న స్పెక్యులేషన్స్ వచ్చినాక ఆయన రేవంత్ రెడ్డితో కలిసి ఆ తర్వాత మళ్ళీ భోంచేశారు. సో మేము కాంగ్రెస్ వాడే మా చిరంజీవి అని తెలంగాణ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. అయితే నాకున్న నాలెడ్జ్ మేరకు చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా రాజకీయాల్లోకి మళ్ళీ అడుగు పెడతారు, అది రాజ్యసభ బీజేపీ ద్వారా అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో వాళ్ళ సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద స్థాయిలో కేంద్రం వద్ద పలుకుబడి సంపాదించుకున్నారు. ఈరోజు ఇప్పటికున్న పరిస్థితుల్లో 2024 నుంచి 2029 వరకు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కానీ మిగతా వాళ్ళతో మిత్రపక్షంగా ఉన్న పార్టీల్ని, అంటే మహారాష్ట్రలో కానీ మిగతా చోట్ల పంజాబ్లో కానీ తమతో కలిసి ఉన్న పార్టీని చీల్చినట్టు ఇక్కడ తెలుగుదేశం పార్టీని జనసేనని చేర్చకుండా ఉన్నంత వరకు చిరంజీవి గారు ఇంకో పార్టీ తరఫున ఏ రాజ్యసభకు కానీ లోక్సభకు కానీ ఇంకో పదవికి వెళ్ళరు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఆయన ఇండస్ట్రీ తరఫునే చిరంజీవికి కోరికలు ఉంటాయి తప్ప చిరంజీవి వ్యక్తిగతంగా చేసుకోవడానికి ఏమీ లేవు. సో అలాంటివి ఏమైనా ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఎవరైనా భావించి ఆయనకి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చి చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ అదే జరగాలి అనుకుంటే చిరంజీవి గారు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి క్లీన్గా ఉన్నాను, ఇప్పుడు నాకు ఏ రాజకీయ అనుబంధం లేదు అన్న సంకేతం పంపించి ఉండేవారు. సో ఆయన వెళ్ళరు. కానీ బీజేపీ ఆయన మాతో ఉన్నాడు అని చెప్పుకునే ప్రయత్నం చాలా గట్టిగా 29 వరకు చేస్తూనే ఉంటుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి చిరంజీవిని వాడుకోవాలని ఖచ్చితంగా బీజేపీ చూస్తుంది. ఇది రాజకీయం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య చాలామంది అనేక పొరపచ్చాలు పెట్టాలని చూస్తున్నారు. కానీ దీన్ని ఎవరు పరిగణలోకి తీసుకోకండి, అవసరమైతే మీరే ఒక మెట్టు తగ్గండి అని జన సైనికులు చెప్తున్నారు. అంటే 29 లోపు ఆయన చంద్రబాబుతో ఎటువంటి క్లాష్కు ఆయన సిద్ధంగా లేరని మనకు అర్థమవుతుంది. వ్యవస్థ పట్ల, వ్యవస్థలో ఉన్న లోపాల పట్ల ఆయన ఒకంత విరక్తితో ఉన్న ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తన సహజ సిద్ధమైన స్పీడ్కు బ్రేకులు వేసుకునే కనిపిస్తున్నారు. సో ఇప్పుడు చిరంజీవి గారి కెరీర్ మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన గడ్డు పీరియడ్, ఆయన రాజకీయాల్లోకి రానంత వరకు చిరంజీవి తర్వాత ఎవరైనా అనే అంకె ఇప్పుడు చిరంజీవి ఎక్కడ అనే అంకెకి అనే స్థాయికి ఆయన సినీ కెరీర్ పడిపోయింది. అదే చిరంజీవి బాలకృష్ణ అని 2 స్థానాలు చెప్పుకునే తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి రీఎంట్రీ నుంచి సరైన హిట్ కోసం ఈయన వెతుకులాడుతుంటే సినీ నటుడు బాలకృష్ణ హిట్ల మీద హిట్లు ఇస్తూ దూసుకు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఆయనకి ఇమీడియట్గా ఒక సినిమా హిట్ కావాలి, చెల్లా చెదురు కాకుండా తన ఫ్యాన్స్ని కాపాడుకోగలగాలి. ఇప్పటికే బన్నీ అంటే అల్లు అర్జున్ కుటుంబానికి వీళ్ళకి మధ్య సినీ పరంగా కొంత గ్యాప్ నడుస్తుంది. చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా రావడం లేదు, నాగబాబు గారి సినిమాలే ఉండవు. సో ఇప్పుడు చిరంజీవి గారి హిట్ కొట్టకపోతే, ఇప్పుడు అర్జెంటుగా ఒక ఇండస్ట్రీ హిట్ ఇవ్వకపోతే కంప్లీట్గా మెగా అభిమానులంతా బన్నీతో వెళ్ళిపోవడం ఖాయం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సినిమాల మీద దృష్టి పెట్టాలని చాలామంది కోరుకుంటున్నారు. బహుశా ఆయన కూడా అదే మూడ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది.